ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం అనగా 7/2/2024 బాపట్ల పట్టణంలో రోడ్ షో అనంతరం బహిరంగ సభ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ మాటూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి 7వ తారీఖు రోడ్ షో అనంతరం బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని 2024 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం గెలిపించాలని కార్యకర్తలతో చర్చించారు। ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మాటూరు ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి, పర్చూరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి, ఎల్లుండి అంటే 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకు షర్మిల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ బాపట్ల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు మరి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది। బాపట్లలో రోడ్ షో చేస్తారు, తర్వాత బహిరంగ సభ ఉంటుంది। దయచేసి మరి అందరూ కూడా రావాలి, షర్మిల గారు చెప్పేది వినాలి, నిజమేమిటో తెలుసుకోండి అని కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలని ఆశిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే తప్పనిసరిగా నేను అభ్యర్థిగా నిలబడాలని కోరుకుంటున్నాను। 25 సంవత్సరాల నుండి ఈ ప్రాంతానికి సేవ చేస్తూ వచ్చాను। మరి అనేక సంఘటనల్లో ప్రజలకు అండగా ఉన్నాను। అందరి మన్ననలు పొందినటువంటి ఒక వ్యక్తిగా, అందరూ అభిమానించే వ్యక్తిగా ఈ ప్రాంతానికి 25 సంవత్సరాలు రైతులకు, రైతు కూలీలకు అండగా ఉంటూ మరి 600 గ్రామాల్లో మరి కమ్యూనిటీ హాల్స్ కట్టించాను। 450 గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశాను। మరి ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడల్లా నా శాయశక్తిలో ప్రయత్నం చేసి మీలో ఒకటిగా ఉంటూ వచ్చాను। అదేవిధంగా రాబోయేటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ప్రత్యేక హోదా కావాలి, పోలవరం రావాలి, అదేవిధంగా విశాఖపట్నం మరి స్టీల్ ప్లాంట్ మనకు ఉండాలి। ఈ రకంగా యువతకు ఉద్యోగం కల్పించాలి, రైతుకు ప్రయోజనం కలగాలి అనే ఉద్దేశంతో పార్లమెంట్లో మాట్లాడాలి। పార్లమెంట్లో ప్రజా సమస్యల గురించి, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న అన్యాయం గురించి ఈ 10 ఏళ్లలో మన పార్లమెంట్ సభ్యులు, ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గం నుండి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఎక్కడా మాట్లాడటం నేను చూడలా। బహుశా మీరు ఎవరైనా చూసారేమో కానీ నాకైతే ఎక్కడా కూడా దాఖలా లేవు। కాబట్టి నేనుగా చెప్పగలుగుతూ ఒకరి మీద నేను నింద వేయటం కాదు, కానీ నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా ప్రజల కొరకు పోరాడతాను, రాష్ట్రం కొరకు పోరాడతాను। నాకు శక్తి ఉన్నది, అవకాశం ఉంది, ఆ పరిచయాలు ఉన్నాయి। ప్రభుత్వంతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ మరి చక్కగా డీల్ చేసి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అవకాశం అనుకూలంగా పనిచేసేటువంటి అవకాశం, శక్తి నాకు ఉన్నదని మనవి చేసుకుంటూ రేపు 7వ తేదీ తప్పనిసరిగా మీరందరూ రెడ్డి గారి కార్యక్రమానికి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ।